నమస్తే. ఫెస్టివల్ అంటే మనకు గుర్తుకొచ్చేది సంక్రాంతి, దీపావళి, దసరా ఇలా. తెలంగాణలో అయితే మెయిన్గా బతుకమ్మ. ఇలా సీజన్ని బట్టి మనం ఫెస్టివల్ జరుపుకుంటూ ఉంటాం. కానీ గ్రేప్స్ ఫెస్టివల్ అనేది ఎప్పుడైనా చూసారా? కనీసం విన్నారా? అవునండి, హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఒక రీసెర్చ్ సెంటర్లో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి చివరి వారంలో ఈ ఫెస్టివల్ జరుగుతుంటుంది. అసలు ఈ ఫెస్టివల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పండించేవన్నీ ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తారు. ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఈ ప్రదేశాన్ని ఎవరైనా విజిట్ చేయొచ్చు. గ్రేప్స్ పండించే ప్రదేశం అంతా తిరిగి చూడవచ్చు. కావాలని తినొచ్చు. టేస్ట్ చేశాక నచ్చితేనే కొనొచ్చు. బాగుంది కదా? సో దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఇలాగా గ్రేప్ ఫామ్కి విజిట్ చేయడం, ఇట్స్ రియలీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ మాకన్నా ఎక్కువ పిల్లలకి హౌ ఇట్ యాక్చువల్లీ గ్రోస్, హౌ ఇట్ ఈజ్ అని తెలుసుకోవడంలో ఏదైనా ప్రాక్టికల్గా తెలుసుకుంటే పిల్లలకి బాగా ఫార్మింగ్ పైన కానీ మన కోసం ఎంత కష్టపడితే వస్తున్నాయి ఏంటి, వేస్ట్ చేయకుండా ఎలా ఉండాలి ఏంటి అనే అన్ని ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారని ఇక్కడికి వచ్చాము. ఇట్స్ వెరీ నైస్. Great. Like, how do you actually feel, Lahanya? Good. Good? Did you ever see this, grape farm? No. Nice, right? Yes. Yeah. What's about taste and quality? Quality is also very nice and the taste is also very good. I have tasted it and we are here to pluck by ourselves with our own hands and, to take it home. అలా కొట్లో రెడీగా దొరికేవి తీసుకునే కన్నా ఇది మేము కట్ చేసాము, మా చేతులతో మేము తీసుకున్నాము అనే హ్యాపీనెస్ ఇస్ గ్రేట్, రైట్? అండ్ వీ హార్డ్లీ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. లైక్ ఇలాంటివి ఏమున్నా వీ వుడ్ లైక్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ టైం రావడం అండి. ఇన్స్టాగ్రామ్ వాటిలో చూసేసి వచ్చాము. చాలా బాగుంది ఇక్కడ. కొత్త ఎక్స్పీరియన్స్ ఇది ఒకటి మాకు. ఈ హైదరాబాదు ఇదిలో చాలా బాగుంది. ఇంకా వేరే కూడా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం మనసారా. చాలా బాగుందండి. ఎట్లా ఉందండి? పిల్లలకి ఎంజాయ్గా ఉంది. హ్యాపీగా ఉందా? చెప్పు. ఎలా ఉంది చెప్పు. ఫీలింగ్ హ్యాపీ. ఎలా ఉంది గ్రేప్స్ బాగుంది. నైస్ అండి, చాలా బాగుంది. అందరు రావాలి. చెప్పు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకంటే గ్రేప్ ఫార్ము ఇక్కడ ఇంకా బాగున్నాయని వచ్చాము. కొనుక్కొని వెళ్ళడానికి. నచ్చినాయా గ్రేప్స్? అవును, నచ్చాయి బాగా. ఓకే. టేస్ట్ ఎలా ఉన్నాయి? బాగుంది. టేస్ట్ కూడా బాగుంది. చాలా బాగున్నాయి. తీసుకోవడానికి వచ్చాం. థ్యాంక్ యూ. లైక్ దీంట్లో ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసాను దీన్ని. సో చూస్తే చాలా బాగా అనిపించింది. అంటే పాప లైక్ ఎంజాయ్ చేస్తుందని. సో చూసాము ఇక్కడ. లైక్ ఇనిషియల్గా అక్కడ ఏం లేవు, బట్ స్టార్టింగ్లో ఏం లేవు, బట్ ఇక్కడ చూస్తే ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని అయిపోయినట్టున్నాయి. మేము చూసిన రీల్లో చాలా ఎక్కువ అనిపించినాయి. బట్ ఇక్కడ ఇంకా కొత్త తక్కువ. ఐ థింక్ ఆ ఏరియాలో కూడా కొద్ది వస్తాయంట. మళ్ళీ ఇంకోసారి వచ్చి చూద్దాం అనుకుంటున్నాం. బట్ బాగుంది, ఓవరాల్ ఫీల్ బాగుంది. అంటే పిల్లలకు కూడా ఇలా తీసుకొచ్చి చూపించడం. అందులో ఇది ఆర్గానిక్ కదా, సో అది చాలా బాగుంటుంది అనిపించింది. ప్రైజెస్ ప్రైజెస్ కొద్దిగా బయటతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉన్నాయి. అంటే 400-500 చెప్తున్నారు. సో అది కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. బయట మీకు 200కి వస్తాయి. బట్ అదే కంపారిజన్ ఏంటంటే ఆర్గానిక్ లైక్ అక్కడ వాటితో ఫర్టిలైజర్స్ వేస్తారు కాబట్టి డిఫరెన్స్ ఉంది. బట్ చూడాలి. ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ, కొద్ది తగ్గిస్తే అందరూ తీసుకుంటారు. అంటే వర్త్ అంటే చెప్పలేమాట. అట్లీస్ట్ 300 అంటే వర్త్. బట్ లైక్ 500 అనేది కొద్దిగా ఎక్కువ ప్రైస్ కంపేర్ టు లైక్ అవుట్ సైడ్ ప్రైజెస్. సో అది 300 పెడితే నైల్స్ అందరూ ఒక 100 ఎక్కువైనా కూడా తీసుకుంటారు. బట్ 500 అంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా, తీసుకోవడం కష్టం అవుతుంది. పిల్లలకి తీసుకురావచ్చు అండి. కొద్దిగా ఎర్లీగా వస్తే బెటర్. ఎందుకంటే సమ్మర్లో ఉన్నాం కదా, సో ఎర్లీగా వస్తే కొద్దిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. లేకపోతే ఈవినింగ్ అరౌండ్ లైక్ 4 ఆ టైంలో వచ్చినా కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పాప కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది చూడడానికి. అంటే వాళ్ళకి లైవ్లో గ్రేప్స్ తీసుకోవడం అంతా బాగుంటుంది కదా. సో అది వ్యవసాయ శాఖ విశ్వవిద్యాలయంలో పూర్తి ప్రకృతి సేంద్రియ పద్ధతుల్లో పండించినటువంటి ఈ ద్రాక్ష తోటకి మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. ఇది మా వరుసగా 3వ సంవత్సరం. ఇక్కడ లభించే ద్రాక్ష పండ్లు పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో ఎలాంటి పెస్టిసైడ్ లేకుండా పండించడం వల్ల ఈ పూర్తి ఆరోగ్యానికి ఉపయోగకరమైనవి. అదేవిధంగా ఎలాంటి
దుష్ప్రభావాలు లేకుండా చిన్నపిల్లలు తిన్నా కూడా అన్ని వయసుల వాళ్ళు ఇమ్మీడియట్గా తినడానికి ఉపయోగకరమైనటివి. సో ఇక్కడికి రావడం చాలా మంచి అనుభూతిగా ఉంది. అందుకే ప్రతి సంవత్సరం కూడా జనవరి 25 నుంచి ఫిబ్రవరి 10 వరకు కంపల్సరీ ఎన్ని ఉన్నా ఇక్కడికి రావడానికి, కుటుంబ సమేతం రావడానికి మేము ప్రత్యేక ప్రణాళిక వేసుకొని వస్తూ ఉంటాం. వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి పండ్లు తినాలి, ప్రకృతి ఇచ్చిన ఆహారం తినాలి. మంచి అందరు కడుపులో పట్టాన్ని తినులు కానీ అంగడి చేయకుండా అంత కింద వరేస్తాను పండ్లన్నీ. ఒక ఫలం మనకు వచ్చినప్పుడు ఆ ఫలాన్ని మనం ఎట్లా తినాలంటే అట్లా ఉపయోగించుకోవాలి. ఒక ప్రకృతి మాత ఇచ్చిన ఫలం మన కోసం ఇన్ని రకాలు ఇచ్చింది జగన్మాత. మంచి తిండి, మంచి ఫుడ్డు, ఆహారం ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఆనందాన్ని పొందుల్లి. అందరూ తినుల్లి, ఇక్కడ మంచి ఉన్నది, మంచి చూడుండి. మాకైతే చాలా బాగా నచ్చింది. హాయ్ అండి, ఇది రాజేంద్ర నగర్ గ్రేప్ రీసెర్చ్ సెంటర్ అండి. ఇక్కడ గ్రేప్స్ న్యాచురల్గా పండించేసి మనకు ఇక్కడ సేల్ చేస్తున్నారు. మనం కస్టమర్స్ డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ విజిట్ చేసి చూసి మనకు నచ్చిన గ్రేప్స్ చూసి తినొచ్చు అండ్ మనం కావాల్సినవి కొనుక్కొని వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. మీరు కూడా వచ్చి విజిట్ చేస్తారనుకుంటున్నాను. ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. మేము ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఏదో సండే కొత్త యాక్టివిటీ లాగా అనిపించింది నాకు ఫస్ట్ టైం. బాగుంది, ఓవరాల్గా అయితే గుడ్. క్వాలిటీ కూడా ఎక్సలెంట్ అండి. టేస్ట్ కూడా గుడ్. ఓవరాల్గా అయితే ఎక్సలెంట్ అండి. ఇంకా నెగిటివ్గా చెప్పడానికి ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఫస్ట్ టైం వచ్చాము, చాలా బాగుంది. ఓకే, చాలా హ్యాపీగా ఉన్నాము. ఎంతమంది వచ్చారు మీరు? 2 ఫ్యామిలీలు వచ్చాము. ఫ్రెండ్స్ కలిసి వచ్చాము. ఎలా తెలిసిందండి మీకు? దీంట్లో న్యూస్లో చూసాము. అది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ కూడా చెప్పాడు వెళ్ళి వచ్చామని బాగుందని. బట్ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ లేదు. అంటే యాక్చువల్ 65 వెరైటీస్ బాగుంటుందని చెప్పారు. బట్ ఇక్కడ అంత ఎక్స్పోజర్ అయితే లేదు. ఓన్లీ ఒక సింగిల్ వెరైటీనే కనిపిస్తుంది. లాస్ట్లో వచ్చామా లేకపోతే ఏంటో తెలియదు. స్టార్టింగ్లో అంతా అయిపోయినాయేమో. ఓకే, థ్యాంక్ యూ. Do you like it, Hrithwik? Yes. Where did you come? Where did you come? I came from Hyderabad? Yeah. Okay. Did you like the grape garden? Yeah. Yeah. Thank you.